ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వైద్య ఆరోగ్యం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను వేర్వేరుగా కలిశారు. రాష్ట్ర సమస్యలపై వారికి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వైద్య ఆరోగ్యం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాలను వేర్వేరుగా కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సుమారు గంటకు పైగా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్లు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతోనూ చంద్రబాబు ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రాలకు కేంద్రం చేసే సాయంపై నీతి ఆయోగ్ సిఫార్సులు కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని అమలు చేసేలా చూడాలని కోరారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి రామ్దాస్ అథావలే, పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో 2 రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధానమంత్రితో పాటు 9 మంది కేంద్ర మంత్రులు, 16వ ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ సీఈఓలతో భేటీ అయినట్లయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 25 రోజులే అయిందని, అందువల్ల ప్రస్తుత పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్థిక అంశాలు, కొన్ని ప్రధాన అంశాలను మాత్రమే వారి దృష్టికి తీసుకువెళ్లారని అధికారులు, ఎంపీలు తెలిపారు. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్న ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7:20 బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తెలంగాణ, తెదేపా నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7:20 బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తెలంగాణ, తెలుగుదేశం పార్టీ నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయించి జూబ్లీ హిల్స్లో బాబు నివాసం వరకు నిర్వహించిన ర్యాలీకి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు సాయంత్రం 5 గంటల నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బేగంపేటకు చేరుకున్నారు. డప్పుల మోతలు, కోలాటం, జానపద గీతాలతో విమానాశ్రయ ప్రాంగణం మారుమోగింది. చంద్రబాబు నాయుడు రాగానే కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. మేము మీ వెంటే అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. వాహనంలో నిలబడి బాబు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వర్షం కురుస్తున్నప్పటికీ కార్యకర్తలు లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. ఏపీ సీఎం రాకను స్వాగతిస్తూ నగరం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు పసుపుమయంగా మారింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచా కాల్చారు.
అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దొంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పొట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 158 దొంగలు దొరికాయని, వాటి విలువ 1.6 కోట్లు ఉంటుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశించారు. రవాణా దశలో దాచి ఉంచిన దగ్గర పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం కూలీలు, రవాణాదారులను తెర వెనుక ఉండి నడిపిస్తున్న వాళ్లను గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలపై చర్చించారు. నమోదైన కేసుల్లో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్లో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దొంగలను తిరిగి తెచ్చుకోవడంపైన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వటం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టులో గతంలో 40 టీఎంసీలు నిల్వ ఉంచుకొని వాడుకునేవాళ్లమని, ప్రస్తుతం పులిచింతల్లో 1/2 టీఎంసీ కూడా లేదన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు కొంచెం సాగునీరు ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. 5 ఏళ్లుగా నిర్వహణ సరిగా లేక పట్టిసీమ మోటార్లు పనిచేయటం లేదని, జగన్ పరిపాలన వల్ల జలవనరుల శాఖ బాగా నష్టపోయిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. జగన్ పాలనలో నీటి ప్రాజెక్టులు అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో 20 ఏళ్లు జలవనరుల శాఖ వెనక్కు వెళ్లిందని చెప్పారు. వర్షాకాలానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు జగన్ ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు. డ్యాం ఆపరేషన్స్ సరిగా లేకపోవడం, ఇన్ఫ్లో అవుట్ఫ్లోలపై అంచనా వేయలేదని చెప్పారు. ప్రాజెక్టుల ఎమర్జెన్సీ అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రాజెక్టు షట్టర్లు, గేట్లకు గతంలో గ్రీస్ కూడా వేయలేదని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడా సిల్ట్ తీయలేదని, ఫలితంగా వేల ఎకరాల ఆయకట్టు మునిగిపోతోందని అన్నారు. ఖరీఫ్ పంటకు ఎలాంటి అవాంతరాలు లేకుండా యాక్షన్ ప్లాన్ చేసి అగ్రికల్చర్ శాఖతో సమన్వయం చేసుకుంటామన్నారు. జగన్ పాపాలు ఇంకా వెంటాడుతున్నాయని, పట్టిసీమ నిర్వహణ లేక బోల్టులు ఊడిపోయే పరిస్థితి ఉందన్నారు. విభజన కన్నా జగన్ పాలన వల్ల మనకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. జగన్ పాలనలో వ్యవస్థ నిర్వీర్యమై సాగునీటి ప్రాజెక్టులు ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పారు. పట్టిసీమలో 24 పంపులు గ్యాప్ ఇచ్చి వదులుకోవాల్సి ఉందని, గత ప్రభుత్వ హయాంలో కాలువల వద్ద గ్రావెల్ తవ్వుకుపోయారని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇంకొక 3-4 డేస్లో ఏదైతే 20-21 పంపుల వరకు చేరుకుని ఆ యొక్క పట్టిసీమ నుంచి ఆ గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఇంకొక 2-3 డేస్లో చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఎప్పటికప్పుడు అటు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఏలూరు కలెక్టర్ గారికి కూడా ఎక్కడైనా వీక్ కానీ బండ్స్ కానీ ఎక్కడైనా వీక్ ఉంటే అవసరమైతే డ్రోన్ సర్వే పెట్టి చూసుకునైనా చేసి దాన్ని కరెక్ట్ చేయమని చెప్పాం. ఖచ్చితంగా ఎస్సీలు కింద ఉన్నటువంటి డిఈలు, ఏఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ కూడా గళ్ళు కానీ ఇవి కానీ పడకుండా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏదైనా గండ్లు పడినా ఏం పడినా కూడా మళ్ళీ వాటర్ అంతా కూడా వేస్టేజ్ అవుతుంది. కాబట్టి అది పర్ఫెక్ట్గానే అది పట్టిసీమ నుంచి కృష్ణా వరకు కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఆ వాటర్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ రోజు మేము పట్టిసీమను ప్రారంభించాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి, అడుగడుగునా కూడా అడ్డుపదిలినటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి, ఏదైతే బహుళార్థ సాధకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ఈ 3-4 సంవత్సరాలు కూడా వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద నీరుని మనం తరలించుకుంటే ఎత్తిపోతల ద్వారా అంటే ఒక 1,300 కోట్ల రూపాయలు మనం పట్టిసీమకు ఖర్చు పెడితే అది ఈ 3-4 ఇయర్స్లో అంటే పెర్ ఇయర్ ఒక 10 లక్షల ఆయకట్టుగా అక్కడ స్థిరీకరణ వస్తుంది. 10 లక్షల ఎకరాలంటే 4 సంవత్సరాలు 40 లక్షల ఎకరాలకు మనము ఆ రోజు ఆయకట్టుకు స్థిరీకరణ వస్తుంది. అంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు అక్కడ సంపదను సృష్టించగలుగుతూ ఉన్నాం ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటీ పాలసీని తీసుకురానున్నామని, ఇందుకోసం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధిపై ఆయా శాఖల అధికారులతో మంత్రి నారా లోకేష్ నిన్న సమీక్ష నిర్వహించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటీ పాలసీని తీసుకురానున్నామని, ఇందుకోసం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. విశాఖ పరిసరాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే పరిశ్రమదారులకు ఏ మేరకు భూమి అందుబాటులో ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను వీలైనంత త్వరగా ఈ భవనాలను పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడైపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. ఇప్పుడు వీటిని పూర్తి చేయడానికి 300 కోట్లు అదనపు భారం పడుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలు హోటళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 9 నెలల్లో వీటిని పూర్తి చేయడానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. రాజధాని ప్రాంతం రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న సందర్శించారు. స్పీకర్తో పాటు అమరావతి పర్యటనలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, అరవ శ్రీధర్లు పాల్గొన్నారు. సిఆర్డీఏ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు, 288 ఫ్లాట్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఫ్లాట్లలోకి వెళ్లి అనువునా పరిశీలించారు. అనంతరం అయ్యన్న మాట్లాడుతూ స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ప్రజాప్రతినిధుల భవన సముదాయాన్ని పరిశీలించాలని తెలిపారు. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడిందని, నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదని అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగిలించాలని తెలిపారు. ఎంతో చక్కటి ప్లాన్తో విశాలంగా ఈ భవంతులను నిర్మించామని అన్నారు. 3 బెడ్రూమ్లతో విశాలమైన వెయిటింగ్ హాలుతో చాలా సౌకర్యవంతంగా ఈ భవనాలు ఉన్నాయని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో 300 కోట్లు అదనంగా ఖర్చవుతుందని చెబుతున్నారని అన్నారు. వీలైనంత త్వరగా ఈ భవనాలను పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదన్నారు. అధికారులు సహకరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్ రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను ఫస్ట్ టైం రావడం. నేను ఇంత ముందుకు వచ్చారు కానీ రోడ్డు మీద జరిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్, 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. మీరు చూశారు ఇలా చాలా. నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చే కారులో చూస్తాను, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారు. రాత్రులు చూశారు. ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టం అండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బేడీ కమిటీ చేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి. పర్యావరణ నిబంధనలు పారిశ్రామిక ప్రగతికి అవరోధం కాదని, పర్యావరణ హితంగా పరిశ్రమలు నిర్వహించడం అవసరమని, అందుకు అనుగుణంగా ఎలాంటి విధానాలు అనుసరించాలనే అంశంపై ఎప్పటికప్పుడు పరిశ్రమల నిర్వాహకులు, ప్రతినిధులకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిబంధనల అమలుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనల అమలుపై సమావేశం నిర్వహించాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యకలాపాలు, కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలతో పాటు జల, వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించిన గణాంకాలను అధికారులు వివరించారు. పర్యావరణ సంబంధిత విషయాలకు సంబంధించి పర్యావరణ యాప్, వెబ్సైట్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వాయు, జల, శబ్ద కాలుష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అందులో పొందుపరుస్తున్నట్లు వివరించారు. పారిశ్రామిక కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తించాలని, ఇందుకు సంబంధించి ఆడిట్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం కోరారు. స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు అని, సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఫలితంగా మత్స్యకారులు డీప్ సీలోకి వెళ్లి వేటాడాల్సి వస్తోందని అన్నారు. మత్స్య సంపదతో పాటు సముద్రంలో ఉండే జల జీవచరాలు నాశనం అవుతున్నాయని, ఈ విషయంపై పీసీబీ దృష్టి సారించాలని అన్నారు. పట్టణాలు, నగరపాలక సంస్థల్లో మురుగునీటి నిర్వహణకు ప్లాంట్ల ఏర్పాటు, వాటికి అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించాలన్నారు. నిర్మాణ రంగంలో వచ్చే వ్యర్థాలను, నిర్మాణాల కూల్చివేత తర్వాత వచ్చే వ్యర్థాలను కూడా నిబంధనలకు అనుగుణంగా పారివేయడంపై అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి హరిప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల కోట కింద రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియటంతో కేవలం 2 అభ్యర్థులు సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో 2 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి విజయరాజు ప్రకటించారు. Of the Representation of the People Act 1951, read with Sub-Rule 1 of the Rule 11 of the Conduct of Elections Rules 1961, I declare that Sri C. Ramachandraya and Sri Pidugu Hariprasad has been duly elected. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది.
నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే తెలుసా అని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు పిన్నెల్లి చాలా మందిని హతమార్చాడని, అతన్ని జగన్ వెనకేసుకొచ్చారని, దీన్ని బట్టే ఆయన నైజమేంటో తెలిసిపోతోందన్నారు. జగన్ ఇక తన సమయాన్ని జైలుకు వెళ్లి పలకరింపులకే వెచ్చించాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సచివాలయంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లు అందరి ముందు ఈవీఎం ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఈవీఎం ధ్వంసం చేసినట్లు బయటపడిందన్నారు. అలాంటి నేరస్తుడైన వ్యక్తిని జగన్ ఎలా వెనకేసుకుని వస్తారని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు పిన్నెల్లి చాలా మందిని చంపాడని, అతన్ని జగన్ వెనకేసుకుని వచ్చారని, దీనిని బట్టి ఆయన నైజం ఏమిటో తెలిసిపోతోందని అన్నారు. సమయం ముగిసిపోయినా జగన్ ములాఖత్ అవకాశం కల్పించారని అన్నారు. ఆర్థిక నేరస్తుడైన జగన్ జైల్లో ఉన్న ఒక ఫ్యాక్షనిస్టును కలిశారని, అందుకే 151 నుంచి 11 సీట్లకు దిగిపోయారని వ్యాఖ్యలు చేశారు. అధికారుల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, త్వరలోనే అన్ని చోట్ల ప్రక్షాళన జరుగుతుందన్నారు. జగన్ ఇక తన సమయాన్ని జైలుకు వెళ్లి పలకరింపులకే వెచ్చించాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. సజ్జల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి వారి కోసమే జగన్ ఇక ఓదార్పు యాత్రలు చేయాలంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు చేశారు. జైలు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దిగజారిన రాజకీయానికి నిదర్శనం. గత 5 సంవత్సరాల్లో ఈ దిగజారుడు రాజకీయాల వల్ల, ఆర్థిక నేరస్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి టీం ఆర్థిక నేరాలు చేయడం మనందరికీ తెలుసు. అలాగే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ముఖ్యంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని ధ్వంసం చేయటం పిన్నెల మనందరం చూసిన విషయమే. వందలాది మంది ఓటర్ల ముందు, అలాగే టీడీపీ పోలింగ్ ఏజెంట్ని గాయపరిచి, అలాగే ఈవీఎంని ధ్వంసం చేయటం మనందరం చూసాం. అలాంటి నేరస్తుడిని వెనకేసుకుని వస్తూ ఆయన్ని కలవటం, మరి ఆయన ప్రోత్సాహంతోనే పిన్నెలలా రెచ్చిపోయాడు. చాలామందిని హతమార్చాడు కూడా. ఈ ఆర్థిక నేరస్తుల్ని, ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకుల్ని అందరినీ పెంపొందించింది నేనే అని ఒక రకంగా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి నాయకుల్ని అన్నీ గమనించే, అలాగే జగన్మోహన్ రెడ్డి నైజం గమనించే మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయ్యారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా నా ఉద్దేశం అయితే ఈ రాజకీయ ఏదైతే ఆర్థిక నేరస్తులు ఉన్నారో, ఏదైతే ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారో, వాళ్ళని పలకరించడానికి జైలుకి వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యడానికే సరిపోతుంది సమయం తప్ప. మాజీ సీఎం వైఎస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరు తెలిస్తే అబద్ధాల పుట్ట అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మనీ లాండరింగ్ కేసు 40,000 కోట్లు కొల్లగొట్టిన జగన్పై 11కు పైగా ఛార్జ్షీట్లు ఉన్నాయని, మొన్నటి వరకు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయటం దురదృష్టకరమన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచివాడైపోతాడా అని ప్రశ్నించారు. ఒక రిమాండ్ ఖైదీని ఎన్నో కేసుల్లో ఛార్జ్షీట్గా ఎదుర్కొంటున్న మరో ముద్దాయి జగన్ రెడ్డి నెల్లూరు జైల్లో మిలాఖత్తయ్యారని సెటైర్లు గుప్పించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక రిమాండ్ ఖైదీ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నో కేసుల్లో ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న మరో ముద్దాయి జగన్ నెల్లూరు జైల్లో మిలాఖత్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇద్దరు ముద్దాయిలు కలిసి జైల్లో దాదాపు 22 నిమిషాలు యోగక్షేమాలు మాట్లాడుకున్నారని విమర్శించారు. జగన్ రెడ్డికి తాను చేసిన నేరం ఈవీఎం బాక్స్ ధ్వంసం చేయటం గురించి పిన్నెల్లి చెప్పారా అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ముందు పిన్నెల్లి నేరం ఒప్పుకున్నారని, కోర్టులో కాకుండా బయట నేరం ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్విక్షన్ అవుతుందని చెప్పారు. దొంగలు, దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారని, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తుంటారని, అంత మాత్రాన మంచోళ్ళు అవుతారా అని ప్రశ్నించారు. గెలిచాడు కాబట్టి మంచివారని అనడానికి వీల్లేదన్నారు. పిన్నెల్లి ఘోరాతి ఘోరమైన సంఘ విద్రోహ శక్తి, ప్రజా కంటకుడు అని దుయ్యబట్టారు. పిన్నెల్లిని మంచివాడు అనడం చూస్తే జగన్ రెడ్డి ఎంత అవగాహన రాహిత్యుడో తెలుస్తోందని విమర్శించారు. ఒక రిమాండ్ ఖైదీని పలకరించటం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను. గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట.
ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు. ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు. హీ మేడ్ అన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అతను సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారు చెప్పారు. ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద. మీరు సేకరించిన విట్నెస్లు, ఎవిడెన్సెస్, సాక్ష్యాలకు తోడు ఇది కూడా యాడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యాన్ని కూడా కోర్టులో పెట్టాలా? రేపు సాక్షిగా చెప్పాలి, నేను నెల్లూరు జైలుకి వెళ్ళినప్పుడు తానే ఈవీఎం పగలగొట్టానని ఒప్పుకున్నాడు నా ముందని చెప్పలేదా? ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు కాదని వైసీపీ అధినేత జగన్ మాట్లాడడం దారుణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈవీఎంలను బద్దలు కొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమేనని తెలిపారు. జగన్పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవీఎంల ధ్వంసంపై జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేలా ఈసీ సుమోటోగా కేసును స్వీకరించాలని కోరారు. ఓటమి నుంచి జగన్ పాఠాలు నేర్చుకోకుండా ప్రజల్నే తప్పుపడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇలాగే మాట్లాడితే 2 అంకెల నుంచి 1 అంకెకు మాత్రమే మిగిలిపోతారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.